మన భాష తెలిసిన వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటే టెక్నీషియన్స్ ఎవరన్నా ఎమోషన్స్ బాగా వచ్చాయేమో, మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళని పిక్ చేశారు విష్ణు గారు. ఎమోషన్స్ ఎలా వచ్చినాయి? ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అన్న సినిమా ఉంది. యాక్టర్లు ఎవరో మనకు తెలియదు, డైరెక్టర్ ఎవరో మీకు తెలియదు. ఈ జనరేషన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన ఈ బడ్జెట్తో సినిమా తీయాలని దిగడు. నాకు చోటకే నాయుడు గారు చాలా ఇష్టం. నాకు ఆయన నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. శివుడు పాట రావడం, పోస్టర్ పెట్టడం, ఇలా రాబోతుంది పాట అని. అదేంటి విష్ణు, నువ్వు శివలింగాన్ని మార్చావు, అలా ఉందేంటి శివలింగం, ఎప్పుడు లేదండి కాళహస్తి, అందరికి అలవాటైంది కదా చూపించాలను అది ఇది అంటే అప్పుడు చెప్పాను నేను. మీరు అనుకున్నారు అసలు శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారితో చేయించాలని? చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాను. నాకు ఈ సినిమాకి ఇది అత్యద్భుతమైన హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది ధైర్యం ఇచ్చింది ఇద్దరు వ్యక్తులు. బ్రహ్మానందం గారు, మొన్న రజనీకాంత్ గారు వచ్చారు కదా, ఏంటి ఆయన కన్నప్ప ప్రాజెక్ట్ చేస్తున్నారని విన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? హీ వాజ్ క్వైట్. ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఒక కట్ చేశాను ప్రభాస్ కోసం అని, ఒక 4 minutes అది చూపించాను. ఆయన ఇచ్చిన రియాక్షన్. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంత నెగిటివిటీ వచ్చింది, గమనించారా మీరు? నేను ఇది ఒక తెలుగులో కాదుగా చేసింది, భారతదేశంలో అన్ని భాషల్లోనూ చేశాను. ఏ భాషలో రాని నెగిటివిటీ ఎందుకు ఒక తెలుగులో మాత్రం కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేశారు? అది మాకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు బేసిక్గా ఈరోజు నేను దాచిపెట్టాల్సింది ఏంటంటే, హర్టింగ్ అనిపిస్తుంది అట్లాంటివి చూసినప్పుడు. హర్టింగ్ కాదు కానీ ఇరిటేట్ అవుతాను. మా బతుకుదారు లేకుండా చేశాడు విష్ణు గారు. మీ మదర్ గురించి అయినా, లేకపోతే మీ వైఫ్ గురించో, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఎవరు చేశాడో తెలిస్తే ఎవరు ఊరుకుంటారు? అదే చేసింది. నేను నా ఒక్కడి గురించి చేయలేను. అక్కడికి ఆపేసి ఉంటే ఓకే, మేము ఎవరూ పట్టించుకునే వాళ్ళం కాదు. నన్ను ఆపుతారా చూస్తాం అది ఇదని నువ్వు ఛాలెంజ్ చేస్తే. వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు మంచు విష్ణు గారు ఉన్నారు. కన్నప్ప April 25 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. కన్నప్ప గురించి విష్ణు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు విష్ణు గారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. పబ్లిసిటీ నాకు తెలిసి త్రూఅవుట్ ఇండియా తిరుగుతున్నట్టున్నారు. తిరుగుతున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. April 25 రిలీజ్ అని ఇంకా పుష్ చేయడానికి. ఓకే. అందరికీ ఒకటి జనరల్గా కామన్గా మెదలే క్వశ్చన్ అండి, కన్నప్ప ఆల్రెడీ తెలుగు వాళ్ళకి 2 సార్లు పరిచయం కదా, మళ్ళీ ఎందుకు తీయాల్సి వచ్చింది అనేదానికి జనరల్ క్వశ్చన్ ఇది. దీంతో మొదలు పెడదాం, ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి. దాదాపు 50 సంవత్సరాలు ముందున్న వాళ్ళకి తెలుసు. లాస్ట్ 25 yearsగా చాలామందికి ఒక గొప్ప సినిమా ఉందని తెలుసు, కానీ ఎంతమంది చూసింటారు అనేది క్వశ్చన్. లాస్ట్ 30 minutes తప్ప మిగతా అంతా కొత్త కథే. ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రతిసారి వాళ్ళకి నచ్చిన కథ రాసుకుంటూ వెళ్ళారు. లాస్ట్లో కూడా భక్తిది కూడా ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఎలా చూపించాలని ప్రతి ఒక్క డైరెక్టర్ విజన్లో వెళ్ళింది. ఇది మా విజన్లో వెళ్ళింది. ఓకే. ఏంటి మీరు కలం పట్టడానికి కారణం ఏంటి? మీ కన్నప్ప మీ దృష్టితో మీరు రాయాలైనా, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ సరిగా అవుట్పుట్ రాలేదని మీరే రాశారా? అంటే నా వర్షన్ ఆఫ్ కన్నప్ప ఇది. అంటే ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు ఎవరికైనా తెలుసా? నేను ఈ సినిమా చేసేటప్పుడు మహాకవి దూర్జటి రాసిన కావ్యాలు చదివించుకున్నా. ఈ జనరేషన్లో దూర్జటి అంటే ఎంతమందికి తెలుసు? దానికి ముందు ఆదిగురు శంకరాచార్య ఆయన శివపురాణం రాశారని ఎంతమందికి ఈ జనరేషన్కి తెలుసు? దాంట్లో ఒక ఆటవికుడు దేవుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడని రాశాడని ఎంతమందికి తెలుసు? అంటే ఇది 5వ శతాబ్దం కదా, 5వ శతాబ్దం అని విన్నాను. ఇది 2వ శతాబ్దంలో జరిగింది, 2-3 శతాబ్దంలో జరిగింది అన్న నమ్మకం నాకు. ఓకే ఓకే. అది వాట్ వీఆర్ అజ్యూమింగ్. ఎందుకంటే 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్య వారు ఆయన రాశారు కాబట్టి దానికి ముందే జరిగి ఉండాలి. సో ఆ పీరియడ్ ఏంటి ఎలాగా అని ఆ పీరియడ్ దాంట్లో 2nd to 3rd century మధ్యన జరుగుండొచ్చు ఈ కథ అన్న దాంట్లో. అప్పుడు
భూప్రపంచం ఎలాగుండింది, భారతదేశం ఎలాగుండింది అన్న వ్యూ మనం చూపించాం. ఓకే, అయితే లొకేషన్లు వెళ్ళిపోవడానికి కూడా కారణం అదేనా? అంతే. చాలామందికి తెలియదు ఏంటంటే ప్రకృతిని మనం తెలిసే చేస్తున్నారు, తెలియకని చెప్పను, కానీ ప్రకృతిని మనం అందరం డిస్ట్రాయ్ చేసేస్తున్నాం, కాపాడట్లా. అన్ని గవర్నమెంట్లు చెట్లు నాటండి అది ఇది అని చెప్పినప్పటికీను మనం చెట్టు నాటుతున్నాం ఆ రోజుటికి ఎంతమంది యాక్చువల్గా దాన్ని బాగోగులు చూస్తున్నారు అది ఈరోజు తెలియదు, కానీ వెళ్ళవెళ్ళంగా తెలుస్తుంది మనకి. 2వ శతాబ్దంలో ఎలాగుండింది మన భారతదేశం, ఓకే, బ్యూటిఫుల్ వాటర్స్. ఇప్పుడు లడాక్ లేలో కానీ నార్త్ ఈస్ట్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ఎక్స్ట్రాడినరీ వాటర్స్, గ్రీనరీ, మౌంటైన్స్ అంతా, ఎందుకంటే అక్కడంతా పొల్యూషన్ లేదు కాబట్టి. అలాంటి సిచ్యువేషన్ వెళ్ళి షూట్ చేయాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళి అక్కడ షూట్ చేయాలి. న్యూజిలాండ్ మొత్తం. ఓకే, ఖర్చు ఏం పెరగలేదా మరి? న్యూజిలాండ్ బాగా పెరిగింది, కానీ ఒక కథ చెప్పాలనుకున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాను. నా భావం ఏంటి, ఐ వాంటెడ్ టు బీ ట్రూ టు ద నేచర్. ఓకే, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉండాలి, నా కథ చెప్పడానికి అది హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను అక్కడికి షూట్ చేశాను. ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి సోకాల్డ్ ఇండియన్ హిస్టారికల్ మూవీస్ మొత్తం కూడా స్టూడియోలో గ్రీన్ మ్యాట్లో జరిగిన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎందుకు దాని వైపు వెళ్ళలేదు? అది నేచురల్గా రాదనుకుంటున్నారా? దానిపైన గ్రాఫిక్స్ అంటే మీకు గ్రాఫిక్స్లో ఉండొచ్చు, బట్ వెన్ ఐ కెన్ షో ప్రపంచంలో ఒక అద్భుతమైన లొకేషన్ ఉన్నప్పుడు దాన్ని చూపించే దాంట్లో తప్పే ఉంది. ఓకే, సో ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళి చూసినప్పుడు నాకు ఎలాగుండింది, వావ్, దిస్ ఈజ్ అమేజింగ్. ఐఎమ్ ఎ నేచర్ లవింగ్ పర్సన్. సో నాకు సిటీస్ కన్నా ఇప్పుడు జనరల్గా ఎక్కడ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ జనరలీ ఈ హసిల్ అండ్ బసిల్ ఆఫ్ ద సిటీస్లో 1-2 డేసే ఉంటా, కానీ నాకు మోర్ నేచరు, కామ్, గ్రీనరీ ఇలాంటివి ఇష్టం నాకు బాగా. సో ఐ లైక్ డూయింగ్ దట్. ఎస్ సార్. దీంట్లో మెయిన్గా ఒక ఇంత పెద్ద సినిమా చేస్తున్నారు, సినిమా చేస్తున్నప్పుడు ఎమోషన్స్ కనుక అన్నీ బాగా కనెక్ట్ అవ్వాలి ఆడియన్కి. మన భాష తెలిసిన వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటే టెక్నీషియన్స్ ఎవరన్నా ఎమోషన్స్ బాగా వచ్చాయేమో, మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళని పిక్ చేశారు విష్ణు గారు. ఎమోషన్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది. సినిమా చూసారా? అవెంజర్స్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, అవన్నీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్రాసింగ్ మూవీస్ కదా ఇండియాలో. 50 కోట్లు 100 కోట్లు దాటిన సినిమాలేగా. భాష తెలిసినోడు ఎవడైనా యాక్ట్ చేశాడా దాంట్లో? భాష తెలిసినోడు ఎవరైనా డైరెక్ట్ చేశాడా? మనకి సినిమా చూసేటప్పుడు ఆ కథకి కనెక్ట్ అయ్యామా అంటే చాలు, అంతే. ఆ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎమోషన్. భక్తి అనేది యూనివర్సల్ ఎమోషన్. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అన్న సినిమా ఉంది. యాక్టర్లు ఎవరో మనకు తెలియదు, డైరెక్టర్ ఎవరో మీకు తెలియదు, చాలామందికి తెలియదు భారతదేశంలో. కానీ భారతదేశం ప్రతి ఒక్కరూ బండ్లు కట్టుకెళ్ళి చూశారుగా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. కానీ ఎందుకు వి కనెక్టెడ్ టు దట్ ఎమోషన్. ఇప్పుడు మహాభారతం అన్న సిరీసు 2013-14 అద్భుతంగా జరిగింది. డైరెక్టర్ ఎవరో తెలియదు, నటులు ఎవరో తెలియదు, ఎవరో తెలియదు, కానీ ఆ కథ మీకు చెప్పిన విధం అద్భుతంగా నచ్చింది. అందుకే ముఖేష్ కుమార్ గారిని ఎన్నుకున్నాం. ఆఫ్ కోర్స్ చాలామందికి ఉన్న డౌట్లు ఇవన్నీ అడుగుతున్నాను, సర్క్యులేట్ అవుతున్న డౌట్స్ ఉన్నాయి కూడా. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు క్వాలిటీ టైం అని ఉంది మీది. ఆ 6 సంవత్సరాలు ఏమి పెట్టినట్టున్నారు దీని మీద? 6 సంవత్సరాలైనా 2015 నుంచి కథ రాసుకుంటూ ఉన్నాను. లాస్ట్ 3 ఇయర్స్గా ఈ సినిమా పైన 3 ఇయర్స్ 2022 నుంచి ఓకే ఈ పిక్చర్ పైనే ఉన్నా. ఓకే, 3 ఇయర్స్ నుంచి. అది కాకుండా ఒక 200 కోట్లు ఫిగర్ అనేది బయటకు వినపడుతుంది. 200 కోట్లు బడ్జెట్ పెట్టి 3 ఇయర్స్ వెచ్చించారంటే మినిమం ఒక 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం వర్క్. 24-25 మై గాడ్ 2.5 years. 2.5 years 200 crores. ఇంత టైము ఇన్ని డబ్బులు పెట్టి ఇంతగా వెచ్చించారే, దీనికి బదులు ఒక 50 కోట్లలో కమర్షియల్ సినిమాలు చేసుకుంటే 4 సినిమాలు వచ్చాయి అనే ఆలోచన మీకు రాలేదా? బడ్జెట్ ఒకసారి పక్కన పెడదాం. ప్రతిసారి ఒక అద్భుతమైన కథ చెప్పగలం అన్న నమ్మకం, ఇంత పెద్ద క్యాన్వాస్లో మనం చేయగలం అన్న నమ్మకం ప్రతిసారి రాదు. అది వాస్తవం. ఇది ఉన్నింది నమ్మకం ఉన్నింది, సరే చేద్దాం ఇప్పుడు అన్న ధైర్యం వచ్చిన తర్వాత చేయడం మొదలెట్టు. ఓకే, అంతే. అది బడ్జెట్ని మైండ్లో పెట్టుకోకూడదు, కానీ ఎప్పుడైనా ఒక కథ చెప్పాలని మైండ్లో ఉండాలి. ఏ రోజు ఈ బడ్జెట్లో సినిమా తీద్దాం అనేది కానీ ఫిక్స్ అయ్యామో
ఇట్ బికమ్స్ అ నంబర్ గేమ్. కథ చెప్పాలి, నటించాలన్న ప్యాషన్ ఉండదు. అది నీ నమ్ముతా. ఓకే. అది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు కొంతమంది, బట్ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద నంబర్ గేమ్. ఇప్పుడు ఈ జనరేషన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయన ఈ బడ్జెట్తో సినిమా తీయాలని దిగడు, నేను ఈ కథ చెప్పాలని దిగుతాడు ఆయన. అందుకే ఆయన కథకయ్యే ఖర్చు అవుతుంది, బట్ ఒక కథ చెప్పాలి, నేను చెప్పాలనుకున్న కథ ఈ స్పాన్లో ఉండాలని దిగుతాడు ఆయన. ఓకే, అంతే. సూపర్ అండి. అయితే మీరు కన్నప్పకి సంబంధించి మనకు తెలిసిన కన్నప్ప, మనం చూపించిన కన్నప్ప, నాస్తికుడికి ముందు, నాస్తికుడు తర్వాత భక్తికి, నాస్తికుడి నుంచి భక్తికి ట్రాన్స్ఫర్మేషన్ ఒక లైన్ చూపించారు. మీరేం చూపించబోతున్నారు? ఎంత స్పాన్లో చూపించబోతున్నారు? తినడానికి ప్రతి ఒక్కరికి ఇది ఒక సింగిల్ పేజ్ కథ. ఎవరినైనా అడిగితే, ఒక నాస్తికుడు, ఆటవికుడు ఉన్నాడు, నాస్తికుడు, అతను దేవుడు భక్తుడిగా మారాడు, దేవుడు కంట్లో రక్తం వచ్చింది, ఇతను తన కన్ను తీసి ఇచ్చాడు, ఇంతే. 1 పేజరే, దానికి పైన లేదు. అసలు నాస్తికుడిగా ఎందుకు అయ్యాడు అన్నదానికి మేము ఊహించాం, దిస్ కుడ్ హ్యావ్ బీన్ ద రీజన్ అని. అందుకే ఇట్ ఈస్ నాట్ అ ట్రూ స్టోరీ, ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. బేస్డ్ ఆన్, కానీ మహాకవి దుర్జటి రాసిన కావ్యం నుంచి తీసుకొని యాడ్ చేసిన పాయింట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఓకే. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. నాకు చోటకే నాయుడు గారు చాలా ఇష్టం. నాకు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెమెరామెన్స్ భారతదేశంలోనే. ఆయన నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. శివుడు పాట రావడం, పోస్టర్ పెట్టడం, ఇలా రాబోతుంది పాట అని. అదేంటి విష్ణు, నువ్వు శివలింగాన్ని మార్చావు, అలా ఉంది ఏంటి శివలింగం, ఎప్పుడు లేదండి కాళహస్తి అందరికి అలవాటైంది కదా చూపించాలను, అది ఇదంటే అప్పుడు చెప్పాను ఆయన, కాదండి మనకు పంచభూత లింగాలు ఉంటాయి, ఇది వాయులింగం. భూ ప్రపంచంలో ఒక లింగం కింద సాలిపురుగు, సైడ్ ఏనుగు దంతాలు, పైన అంటే 5 పాముల తల ఉండేది. ఒక్క శ్రీకాళహస్తి వాయులింగానికే పరిమితం అండి. దాన్ని చూసి మనం చేసాం ఇది అంటే, ఆయన ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి దాని మీద ఇంటర్నెట్ నుంచి ఫొటోస్ పెట్టి, ఈ సినిమా ద్వారా నేను కూడా నేర్చుకోవాల్సిన వస్తుంది విష్ణు, నువ్వు బాగానే రీసెర్చ్ చేసినట్టున్నావు అన్నారు. లింగాకారం ఇలా ఉంటుందని కూడా చాలామందికి తెలీదు. సో అజ్ఞానులు కొంతమంది మాట్లాడచ్చు, కానీ అజ్ఞాని నేర్చుకోవడానికి రెడీగా ఉంటే అది తప్పు కాదు. గుడిమల్లం అని ఒక ఊరుంది రేణుగుంట దగ్గర. అక్కడ లింగాకారం ఏ రూపాన ఉంటుందని ఒకసారి వెళ్ళి చూడాలి. 1000 సంవత్సరాల ముందు గుడి అది. ఏఎస్ఐ వాళ్ళు ఇచ్చేశారు. యునెస్కో సైట్ వచ్చిందో లేదో ఇంకా తెలియదు నాకు. ఆ లింగం పైన ఒక ఆటవికుడు విగ్రహం కూడా ఉంటుంది. ఇది బాణం పట్టుకొని, అది విల్లంబు పట్టుకొని ఉంటుంది. అవును, నుంచొని ఉన్నట్టు. కానీ ఆ లింగాకారం ఏ రూపాన ఉంటుంది? సో యూ కెనాట్, ఒక ఫెయిత్ని ఎన్నో రకాలుగా మనం దేవుణ్ణి పూజిస్తాం, అది తప్పని చెప్పే అధికారం ఎవరికీ లేదు. యాజ్ లాంగ్ యాజ్ మనం ఈ సినిమా కథ కూడా, కన్నప్ప మెయిన్ బేసే ఏంటంటే, దేవుడు నీ రిచువల్స్ ఎలాగున్నాయి, పద్ధతులను ఆలోచించడు, నీ మనసు కల్మోషం లేకుండా నువ్వు ప్రార్థిస్తున్నావా అనేది చూస్తాడు. అదే కన్నప్ప కథ. అయితే మీరు ఒక ఇండియా మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు, టూర్ చేస్తున్నారు కదా, బయటకు వదిలిన కంటెంట్కి వీటికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్ రెస్పాన్స్, ఫెంటాస్టిక్ రెస్పాన్స్. అది ఎంత రెస్పాన్స్ వచ్చినా కూడా ఫస్ట్ డే జనాలు చూసి మీరందరూ ఏమంటారు, నా రెస్పాన్స్ కోసం ఎగ్జామ్ రాస్తున్నాం, ఎగ్జామ్ రాసిన తర్వాత మా ప్రిపరేషన్ బాగుంది అది ఇది అని అంటున్నారు. కానీ అసలు టెస్ట్ రిజల్ట్ వచ్చేది ఏప్రిల్ 25వ తేదీ, 25th. ఎస్. ఇంకొకటి అంటే మనకి ఈ సినిమాల్లో అందరినీ కూడా సూపర్ స్టార్స్ అందరినీ, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్, ఇండియన్ సూపర్ స్టార్స్ అందరినీ ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. అక్షయ్ కుమార్ గారికి మీకు కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయా? ఉన్నాయా? యా. ఆయన ఏంటి 2 times ఏదో రిజెక్ట్ చేశారని మాట్లాడారు మొన్న, ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా? ఆయన కావాల్సింది నాకు 6-7 days కావాల్సింది సినిమాకి. ఆయన మేనేజర్స్కి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే ముందు వాళ్ళే చెప్పారు, లేదు మేము ఇది చిన్న క్యారెక్టర్లు చేయరు అది ఇది. నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది సుధా కొంగరు గారికి, డైరెక్టర్ సుధా కొంగరు. ఆయన గురువు అనే సినిమా తీశారు ఆవిడ.
ఆవిడకి ఎందుకంటే ఆవిడ నాన్నగారు మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ నాన్నగారు చెప్పారు ఏ సినిమా చేస్తా అంటే ఆయనతో ఏదో చేస్తున్నాను, అక్షయ్ కుమార్తో చేస్తున్నానంటే అతనితో 2 సార్లు అడిగా అతను చేయను అన్నాడు, అది ఇది అని అన్నాను. నేను మాట్లాడతానండి, ఈ కథ చేయకపోవడం ఏంటి ఆయన ఆవిడ భుజాన్ని వేసుకొని ఆవిడ మాట్లాడి దాని తర్వాత ఆయన న్యూజిలాండ్లో షూటింగ్ చేసేటప్పుడు ఫోన్ చేశాడు. చేస్తే అప్పుడు చెప్పా ఇది నాకు నేను ఎప్పుడు కథ ఫోన్లో వినలేదు విష్ణు అన్నాడు. సారీ అండి, కానీ నేను ఇండియాకి రావడానికి నాకు టైం పడుతుంది, బట్ దిస్ ఇస్ అ లైన్. 1.5 hours మేము మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఆయన చాలా ఒకటే చెప్పాను నేను ఎందుకు ఇంకా మేము వెంటబడుతున్నానంటే నాకు ఈ జనరేషన్కి శివుడు అంటే మీరే కనిపించాలి. ప్రతి మనకేంటి రాముడైనా మనకి రావణాసుడైనా మనకి కృష్ణుడైనా మనం రామారావు గారిని మనకి టక్కన మైండ్లో వస్తుంది, ఎందుకంటే అన్ని అద్భుతమైన పాత్రలు పోషించాడు ఆయన. సో ఈ జనరేషన్కి ఒక గ్యాప్ ఉండింది, లాస్ట్ 30 yearsగా ఎవరు చేయలేదు. 30-40 years మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటున్నానని ఆయన లైన్ చెప్పాను నేను. ఆయన చెప్పిన తర్వాత ఆయన విపరీతంగా నచ్చి ఒప్పుకున్నాడు. సూపర్ అండి. ఇది ప్రభాస్ గారికి మీకు ఇంటిమేషన్ ఏంటి? మీ ఫ్రెండ్షిప్ అంటే అందరికీ తెలుసు, బుజ్జిగాడికి ముందు నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ అందరికీ తెలుసు. బట్ ఈ సినిమాలో ఫస్ట్గా ఆయన్ని శివుడుగా అనుకున్నారు, తర్వాత ఆయన వద్దు అని రిజెక్ట్ చేసిన తర్వాత శివుడు కాకుండా రుద్ర క్యారెక్టర్. నేను ప్రభాస్కి నేను కథ చెప్పిన తర్వాత ఆయన ఏ క్యారెక్టర్ చేస్తానన్నాడో ఆ క్యారెక్టరే నేను అంతే చేశాం. మీరు అనుకున్నప్పుడు ప్రభాస్ గారు కాదు శివుడుగా, ప్రభాస్ గారైనా కాదా? మీరు అనుకున్నారు అసలు శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారితో చేయించాలని? చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాను. చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ దర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక యాక్టర్గా యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఈ క్యారెక్టర్ చేయాలని. నాకు ఈ సినిమాకి ఇది అత్యద్భుతమైన హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది అని నాకు విపరీతంగా నాకు ధైర్యం ఇచ్చింది 2 వ్యక్తులు. బ్రహ్మానందం గారు, ప్రభాస్. ఏది ఒక్క ఫ్రేమ్ చూడక ముందుంచి స్క్రిప్ట్ విని ఇది ఆడాలి, కొట్టాలి 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 అని 100% ఫ్రమ్ డే 1 చెప్పేది వీళ్ళిద్దరు. పరశురు గోపాలకృష్ణ గారు చెప్తున్నారు నాకు 100% వీళ్ళిద్దరూ మాత్రం. అండ్ ప్రభుదేవ గారు, ఆయన అయితే నాకు రోజు మరి గ్రాఫిక్స్ రెడీ అయిందా లేదా, నాకు ముందు అన్నీ పంపించు, గ్రాఫిక్స్ రెడీ అవ్వకపోతే రిలీజ్ చేయకు సినిమాని, అది నాకు పంపించి అయినంత వరకు పంపి. నాకు ఆయన చేయాల్సిన అవసరం లేదు. అలాగే శరత్ కుమార్ గారు, విష్ణు తమిళ్ డబ్బింగ్ అది నేనే తీసుకుంటున్నాను, నేనే చూస్తాను, అందరు క్యారెక్టర్స్ నేనే చూస్తాను, ఈ సినిమా వదలకూడదు విష్ణు అని ఆయన వీళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళందరికీ కథ పైన నమ్మకం, నా పైన ప్రేమతో దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ రియలీ వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. తమిళ టాపిక్ వచ్చింది కాబట్టి మొన్న రజనీకాంత్ గారు వచ్చారు కదా, ఏంటి ఆయన కన్నప్ప ప్రాజెక్ట్ చేస్తున్నారని విన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? హీ వాజ్ క్వైట్. ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు ఇప్పుడు కొన్ని విజువల్స్ అందరికన్నా ముందు ఆయన చూసింది శివుడు సాంగ్ చూపించాను. సాంగ్ చూపించాను. దాని తర్వాత ఆ 4 minutes నేను ఒక కట్ చేశాను ప్రభాస్ కోసం అని, ఒక 4 minutes అది చూపించాను. ఆయన ఇచ్చిన రియాక్షన్ నేను సినిమా రిలీజ్ అప్పుడు చెప్తాను నేను. అంతేనా? శివుడు సాంగ్ అప్పుడు మాత్రం ఆయన అన్న మాటలు నాకు ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇట్స్ అన్ అచీవ్మెంట్. అతిరథ మహారథులు వీళ్ళందరూ, రజనీకాంత్ గారు, మోహన్ లాల్ గారు, నాన్నగారు నటులుగా. వీళ్ళ దగ్గర నేను మెప్పు పొందడం అనేది, నేను వీళ్ళందరూ ముందు ఒక సబ్ జూనియర్ని నేను వాళ్ళ ముందు నటుడుగా, వాళ్ళ దగ్గర నేను మెప్పు పొందేది ఐ థింక్ ఇట్స్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. అండ్ రేపు ఈ సినిమా విజయంతో నేను మంచి పేరు సంపాదించాలని ఒక రెస్పెక్ట్, ఒక నటుడుగా నాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అన్న నమ్మకం నాకుంది. అండ్ April 25th అది ప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నా. ఫస్ట్ మనకే నమ్మకం ఉండాలి, లేకపోతే మనకే నమ్మకం లేకపోతే కష్టం. అది మనం నమ్మాలి, జనం నమ్ముతారు అంతే ప్యూర్లీ. అయితే ఈ ఫస్ట్ మీరు కలగన్నారు, కన్నప్ప కథ తీయాలి అని కలగన్నారు, కళకి నాన్నగారు తోడయ్యారు. ఇప్పుడు ప్రోడక్ట్ చూసారా? చూసిన తర్వాత నాన్నగారి రియాక్షన్ ఏంటి? ఎందుకంటే కాపీ రెడీ అయిపోయిందని విన్నాము. నాన్నగారికి విపరీతంగా నచ్చింది, ఎస్పెషలీ ద లాస్ట్ 30-40 minutes. ఆయన నేను షూటింగ్ చేసేటప్పుడు ఆయనకి నాకే ఎండ్ క్లైమాక్స్ ఉంటుంది. ఆయన అసలు నాతో మాట్లాడలా, ఏది నీ కన్ను తీసి పెట్టే ఆ సీక్వెన్స్ అప్పుడు ఆయన అసలు మాట్లాడలా.
నేను దూరంగా వెళ్ళి కూర్చున్నా. ఆయన నాకు కనిపించరా, నేను చూడలేను. బికాజ్ మేమందరం అంటే ఆయన ప్రేమ ఒక కొడుక్కి కన్ను తీసేది అది ఇది ఆయన ఇది లేక అది. దాని తర్వాత మొన్న హిందీ వర్షన్ మేము ప్రీమియర్ వేసాం, అవన్నీ చెక్ చేసుకోవడానికి బాంబేలో. వీళ్ళందరూ లోపల సినిమా చూస్తున్నారు, నేను బయట కూర్చొని ఉన్నా. వీళ్ళ రియాక్షన్ ఏముంటుంది అదే. ఇంటర్వల్ టైంలో ఒక రియాక్షన్ అంటే సినిమా గురించి తెలియని వాళ్ళందరూ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా సినిమా చూస్తున్నారు, పబ్లిసిటీ చేసేవాళ్ళు. సెకండ్ హాఫ్ అయిపోయేసరికి ప్రతి ఒక్కరు వచ్చి కౌగులించుకుంటూనే ఉన్నారు. లాస్ట్ కౌగులించుకునేది ఫాదర్. ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. అండ్ ఇదంతా శివలీలే. ఐ థింక్ ఇట్స్ ఆల్ శివలీల. నేను చేసింది ఏం కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టు సెటప్ చేసి వెళ్ళేదంతా ఇట్స్ ఆల్ శివుడు లీలే. ఈ కనెక్టివిటీ ఏంటి సార్ డివోషనల్గా? నేను ఈ సినిమా స్టార్ట్ చేయకముందు నేను శివభక్తుని కాదు, నేను ఆంజనేయ స్వామి భక్తుని. ఈ రోజుకి హనుమాన్ చాలీసా చదువుతాను నేను డైలీనా. ఓ గుడ్. మా ఇంట్లో అందరూ నమ్మేది, మా తాత నాన్నమ్మ కూడా నమ్మేది ఏంటంటే మా నాన్నగారు శివుడు వరాన పుట్టారు. బతినేయ స్వామి అని మా శ్రీకాళహస్తి దగ్గర కొండపైన బతినేయ స్వామి అని దేవుడు అన్నారు. మా నాన్నమ్మకి పిల్లలు పుట్టినప్పుడు అంటే గర్భం నిలవనప్పుడు 4-5 సార్లు అక్కడికి వెళ్ళి మొక్కుంటే నాన్నగారు పుట్టారు. అది శివుడు అంశం. నాన్నగారి పేరు భక్తవత్సలం అని పెట్టారు. అది శివుడు బతినేయ కొండ. సో ఈరోజు నేను శివుడు సినిమా తీస్తున్నాను, శివుడు భక్తుడు సినిమా తీస్తున్నాను. నేను ఈ 12 జ్యోతిర్లింగాలు తిరగాలని ఎందుకో అనిపించింది. 5 అయిపోయింది. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నేను నేనే మార్పు చూసుకుంటున్నాను. నెగటివిటీ అంతా పోయింది వేణు, టోటల్ నెగటివిటీ పోయింది. సూపర్. చాలు, ఎవరు ఎన్ని అల్లరి చేసినా ఏం మాట్లాడుకున్నా అంటే రియాక్షన్ లేకుండా అని కాదు. నాకు కోపం, నేను ఆమె హ్యూమన్, నాకు కోపం వస్తుంది అంతే. బట్ నెగటివిటీ లేదు. ఆ నిమిషం అనుకుంటే ఓకే, లెట్ ఇట్ గో, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, అంతా శివుడు చూసుకుంటాడు అన్న మైండ్ సెట్లో ఉన్నాను నేను ఈరోజు. ఓకే, సూపర్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ మీ సినీ కెరీర్ కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మార్పు తీసుకొచ్చింది. ఈ కన్నప్ప మూవీ ఒక మనిషిగా నన్ను విపరీతంగా మార్చింది. ఓకే, ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు సినిమాలో, ఎందుకని? నా చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి ఉంది, అది అవ్రామ్కి 5 సంవత్సరాలు, ఇప్పుడు 6 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు యాక్ట్ చేశాడు. 4 సంవత్సరాలు ఉన్నప్పుడు. చిన్నప్పటి నుంచి నేను టీవీలో చిన్నప్పటి నుంచి నేను టీవీలో కనిపించేటప్పుడు వాడికి మాటలు కొత్తగా వస్తున్నాయి అప్పుడప్పుడే. 2.5 సంవత్సరాలు అప్పుడు కూర్చొని నేను ఏదో సినిమా చూస్తుంటే, ఆ సినిమా ఏదో వస్తుంటే వాడు వచ్చి, నానా ఐ వాంట్ టు బీ ఆన్ టీవీ అన్నాడు. మాటలు రాలా. వాడి ఉద్దేశం ఏంటంటే నేను టీవీలో ఉండాలి. ఓకే, నిన్ను వీడియో తీయమని, నో ఐ వాంట్ టు బీ లైక్ యూ యాక్టర్ అన్నాడు. దట్ వాజ్ మై అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ వాడు యాక్టర్గా ఉండాలని ఇష్టం. వాడు యాక్ట్ చేసినప్పుడు కూడా అవ్రామ్ మీరు చూస్తారు, నాకైనా సిగ్గుండే, ఈ రోజుకి సిగ్గు నాకు. కొంతమంది బిడియం ఉంటుంది, కొంచెం ఓపెన్ అవ్వలేదు, అది లేదు. మా నాన్న మీటర్ పట్టుకున్నాడు వాడు. ఒక ఫాదర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అవ్రామ్ చేసింది. ఇంకా జనాలు చూసి వాడిని బ్లెస్ చేయాలి. ఓకే, సూపర్ అండి. అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ సినిమాతో, మీకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆరి రివ్యూ వచ్చి సింగర్స్, వాళ్ళకి పాటలు పాడాలని బాగా ఇంట్రెస్ట్. సో దే ఆర్ ట్రైన్డ్ సింగర్స్ అనమాట. వాళ్ళతో పాట పాడించాం. అండ్ వాళ్ళ మూవీలో కూడా పర్ఫామ్ చేశారు. అండ్ అవ్రామ్ షూటింగ్ చేసేటప్పుడు ఐరా నా లాస్ట్ కూతురుంది. అండ్ చిన్నపిల్లల రోల్ ఏదో ఉంటే నేనన్నా సరే పాప కూడా ఉంది, పాపకు కూడా కాస్ట్యూమ్ వేసి కూర్చోపెట్టిన. సో పాప కూడా యాక్ట్ చేసింది. నేను చెప్పా వినీకి, విని అందరూ యాక్ట్ చేశాను, నువ్వు కూడా యాక్ట్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రెస్ వేసేస్తాను, నువ్వు వెనక నడు ఊరికి, లేకపోతే ఐరన్ నీ చేతికి ఇస్తాను అన్న. తంతానని చెప్పేస్తాను. ఆవిడ ఒప్పుకోలేదు కానీ ఆ క్యారెక్టర్ అయితే వేరే. ఓకే, సూపర్ సార్. అయితే
కాదు సార్, ప్రభుదేవ గారితో ఆ సాంగ్ అనేది ప్రభుదేవ గారిని మీరు అనుకున్నారా? ప్రభుదేవ గారు లేకపోతే ఎలా ఈ ప్రభుదేవ గారిని పెట్టాలి? లాస్ట్లో ఇప్పుడు మీరు రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు శివ శివ శంకర ఒక కథ ఉంది. అది చాలామంది చేయలేరు ఆ పాట. అది దేవుడి పైన ఉన్న భక్తి ఉండాలి, కథ చెప్పాలి, వీడి క్యారెక్టర్ చెప్పాలి, అన్నీ చెప్పాలి. ఒక వెటరన్ మ్యూజిక్ కంపోజర్ అది కొరియోగ్రాఫరీ చేయాలి. సో అప్పుడు అన్నని అడగడం జరిగింది. సినిమాకంత ముందు అడిగాను, పాట కూడా రెడీ అవ్వాలి అన్న ఇది చేయాలని. నాన్నగారు ముందు చెప్పారు. దాని తర్వాత ప్రభు ఇంకా ఆయన ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఏంటంటే, విష్ణు నాకు మిన్సార కనుకి మెరుపు కళలకు నాకు నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నాకు హృతిక్తో చేసిన సినిమాకే వచ్చింది. నేను వాటి గురించి ఎప్పుడు ఆలోచించలేదు, అది వచ్చింది అదే. కానీ ఈ పాటకు నాకు వస్తుందని నమ్మకం నాకుంది, నువ్వు ఇది అప్లై చేయన్నాడు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆయన ఇచ్చింది. సూపర్. ఆయన నమ్మకం అది. ఇన్ని సంవత్సరాలుగా ఒక లెజెండ్ ప్రభుదేవ గారు. ఆయన చేసిన కొరియోగ్రఫీ, ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ కొరియోగ్రఫీ అని ఆయన నమ్మాడు. అండ్ అందుకే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది కూడా. సూపర్. అది మీరు ఇంకా మెయిన్ విజువల్స్ చూడాలి. అంతేనా? ఓకే. ఆ మెయిన్ విజువల్స్ చూడాలి. 1% కూడా నెగిటివిటీ లేదు పాట పైన, ప్యూర్గా వెళ్ళిపోయింది. అది మేము అనుకున్న నమ్మకం. మేమందరం ప్రేమతో చేసాం, మేమందరం భక్తితో చేసాం ఆ పాటని. అందుకే మీరు ఆ పాటలో మీరు ఏం తప్పు చెప్పలేరు. ఓకే, సూపర్ అండి. అయితే మీకు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంత నెగిటివిటీ వచ్చింది, గమనించారా మీరు? ఆ నెగిటివిటీ టార్గెటెడ్ ఇదేంటిది నెగిటివిటీ. అది ఓవరాల్గా మీరు ఒక టీజర్ని చూసినప్పుడు పాజిటివిటీ ఉందా లేదా అనేది గాజ్ చేయడానికి వెరీ ఈజీ. నేను ఇది ఒక తెలుగులో కాదుగా చేసింది, భారతదేశంలో అన్ని భాషల్లోనూ చేశాను. ఏ భాషలో రాని నెగిటివిటీ ఎందుకు ఒక్క తెలుగులో మాత్రం కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేశారు? ఓకే, వై డిడ్ దే హ్యావ్ టు డూ దాట్? అది మాకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు బేసిక్గా ఈరోజు నేను దాచిపెట్టాల్సింది ఏంటంటే, తమిళ్ టీజర్ చూడండి మీరు, తమిళ్ కామెంట్స్ చూడండి, హిందీ టీజర్ చూడండి, హిందీ కామెంట్స్ చూడండి, మలయాళంలో చూడండి, కన్నడలో చూడండి, అదే తెలుగులోనూ చూడండి. అది కొంతమందే, అది కావాలని ఉద్దేశపూర్వకంగా అనేది తప్ప ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. హర్టింగ్ అనిపించింది అట్లాంటివి చూసినప్పుడు? హర్టింగ్ కాదు కానీ ఇరిటేట్ అవుతాను కాసేపు, దట్ ఆ నిమిషానికి. దాని తర్వాత వీ న్యూ హౌ టు ట్యాకిల్ ఇట్ అండ్ వీ ట్యాకిల్డ్ ఇట్ అండ్ ఐ ట్యాకిల్డ్ ఇట్. నిజంగానే బాగాలేదా, యునానిమస్గా బాగాలేదని వస్తుంది, బాగుందా, బాగుంది, యావరేజ్గా ఉందా, మీ కామెంట్స్ తెలిసిపోద్ది. కానీ టార్గెటెడ్గా చేసేవాళ్ళు ఎవరు అనేది మనకు అర్థమైపోద్ది కదా. ఒక చూపు అలా చూశారు, మొత్తం కంట్రోల్ అయిపోయింది. వీ లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, అంతే. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వచ్చేసరికి మొత్తం సాఫ్ అయిపోయినట్టుంది. అంటే కంటెంట్ నచ్చింది, దీన్ని నెగిటివ్ చేసే మిగతా వాళ్ళే దుడుతున్నారని అర్థమైపోయింది. సో వాళ్ళే చేసేవాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఓకే, కొంతమంది ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, విష్ణు గారు మాకు మా బతుకుదేరు, అది మా బతుకుదారు లేకుండా చేశాడు విష్ణు గారు అంటే. ఇప్పుడు మీ మదర్ గురించి అయినా, లేకపోతే మీ వైఫ్ గురించో, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఎవరు చేశాడో తెలిస్తే ఎవరు ఊరుకుంటారు? అదే చేసింది. నేను నా ఒక్కడి గురించి చేయలే. నేను నీ బతుకు తెరువు కోసం నువ్వు ఒక నటుడు వైఫ్ గురించి తప్పుగా రాసేది తప్పు, ఒక సూపర్ స్టార్ కూతురు గురించి రాసేది తప్పు. ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు, ఆ అమ్మాయి గురించి ఎవరి గురించో నీకు అర్థమైంది. నాకు 3 కూతుర్లు ఉన్నారు, అతను మనకెందుకు వచ్చిన గొడవ అని అతను దిగులు పడి ఒకసారి నాకు చెప్పినప్పుడు, అమ్మాయి నేను ఉన్నాను, నేను ఎందుకు ఎవడో ఒకడు ఫైట్ చేయాలి కదా, లెట్ మీ ఫైట్ అన్న దాంతో తీసుకొని ఫైట్ చేశాను. నేను చేసిన తప్పు కాదు. నువ్వు ఆపేసి ఉన్నావు అనుకో, అక్కడికి ఆపేసి ఉంటే ఓకే, మేము ఎవరూ పట్టించుకునే వాళ్ళం కాదు. నన్ను ఆపుతారా చూస్తాం అది ఇదని నువ్వు ఛాలెంజ్ చేస్తే, నేను ఏమీ చేయలే. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, లీగల్గా వెళ్ళాను. తప్పు ఉందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. నా న్యాయస్థానం పైన మీకు నమ్మకం ఉంటే గో బై ద రూల్. అండ్ ఇఫ్ యూట్యూబ్లో నీకు స్ట్రైక్ వచ్చిందంటే నువ్వు తప్పు చేసిన కదా స్ట్రైక్ వస్తుంది.
కానీ చాలామందికి నేను ఐ వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ. చాలామంది యూట్యూబర్స్కి అర్థం కానిది ఏంటంటే మేమ్స్ కామెడీగా చేయొచ్చు, క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా చేయొచ్చు, అంతే. మీరు నటీనటుల పైన సినిమాల పైన విపరీతంగా మీరు కావాలని మీ వ్యూస్ కోసం విమర్శిస్తూ వెళ్ళారంటే త్వరలోనే ఒక రోజు వస్తుంది ఏ యాక్టరు ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఏ ప్రొడ్యూసరు కంటెంట్ మిమ్మల్ని అందరినీ ఫ్రీగా వేయనివ్వడు, మీకు కంటెంట్ లేకుండా మీరు ఆగిపోతారు. అంత దూరం తెచ్చుకోకూడదు. ఐ నో ద పల్స్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇండస్ట్రీలో ఎలాంటి పల్స్ వెళ్తుందో ఏకదాటిగా మనం వద్దురా, మనం ఎందుకు ఆపేద్దాం, ఎందుకు జరగట్లేదు నీకే తెలిసి. ఎంతమంది ఇప్పుడు ఇంటర్వ్యూలకు వస్తున్నారు వేణు? ఈ డేంజర్ ఉంది. రేపు ప్రొడ్యూసర్లు కూడా ఏంటి, నా కంటెంట్ని కాపాడుకోవాలని ఒకటి వెళ్ళారనుకో, అమెరికన్స్లా తయారయ్యారనుకో వీళ్ళందరూ, దట్స్ ఇట్. ఓకే. హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నిటినీ మీరు చూస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, వ్యక్తిగతంగా వెళ్ళరు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఆఫ్ కోర్స్ బాధ్యత ఒక పదవిలో కూడా ఉన్నారు మీరు, కాపాడుకోవాలి. అందుకోసమే నేను ఫైట్ చేసింది. ఎస్. మా నుంచి ఆ ఫైట్కి ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా వచ్చిందండి? ఎవ్రీబడి సపోర్టెడ్, ఎవ్రీబడి అక్రాస్ ద బోర్డ్. ఒక్క మన రాష్ట్రం, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఐ గాట్ సపోర్ట్. ఓకే. ఎంతోమంది అడిగారు ఏం చేశారు, ఎలా చేశారు, చెప్పండి, చేద్దాం, అది ఇది. అందరికీ షేర్ చేసాం. ఓకే. ఇంత బిజీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని మా అసోసియేషన్కి ఇంత కీ రోల్స్, ఇంత కార్యక్రమాలు చేయడానికి మీకు టైం ఎక్కడ సరిపోతుంది? ఈ క్వశ్చన్ అందరూ అడుగుతారు, టైం ఎక్కడుంది, యూనివర్సిటీ చూసుకుంటున్నా, ఇది చేసుకున్నా, అది చేసుకున్నా. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. నాకేం అయ్యో టైం సరిపోవట్లేదు అనుకోవట్లా. నేను నా వేకప్ టైం, స్లీపింగ్ టైం, నా హ్యాబిట్స్కి ఐఎమ్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్. ఓకే. ఓకే. ఫర్దర్గా ఇప్పుడు మీకు చేతిలో దాదాపు 7-8 ప్రాజెక్టులు సైన్ చేశారని విన్నాము. ఏంటి ఆ ప్రాజెక్టులు? కన్నప్ప రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూర్చొని తీరిగ్గా మాట్లాడుతుంది. దే ఆర్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్. అదే కాకుండా ఐల్ బీ ప్రొడ్యూసింగ్ విత్ ఓన్లీ న్యూ కమర్స్. ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రొడ్యూసింగ్. ఓకే. ఓకే. నాన్నగారి బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ 24 Frames Factory. 24 ఇప్పుడు 24 ఫ్యాక్టరీ పైన మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎస్. ఓకే. సూపర్ అండి. మీరు వెళ్తున్న ఫ్లోర్ నాన్నగారు ఏం సజెషన్ ఇస్తుంటారా? నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను ఏది చేయను. అఫ్కోర్స్ చేస్తున్నాను నాన్నగారు ఇది అని చెప్తారు మీకు. 100%. బట్ ఆయన ఇచ్చే సజెషన్స్ వాల్యుబుల్ ఉంటాయి కదా? 100%. ఓకే. ప్రతి విషయంలో ఆయన ఇచ్చిన సజెషన్ ఒకవేళ కరెక్ట్ కాదనిపించినప్పుడు ఆయనతో నేను డిస్కస్ చేస్తాను. నేను నా కన్విక్షన్ ఇది, ఇలాగే చేస్తాను, అందుకు ఇది చేస్తాను, అది ఇదని చెప్పి ఒప్పించాలి. ఇప్పుడు నీ పక్కనున్న వాళ్ళు, నీ మంచి కోరే వాళ్ళని నువ్వు కన్విన్స్ చేయలేకపోతే ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేస్తావు? ఇంత గెలిచి రచ్చగెలు. ఓకే. సూపర్ అండి. అయితే మనకి మా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఇప్పుడు మీరు సూపర్ స్టార్ని అర్థం చేసుకుని మన సినిమాలు చేశారు. పాన్ ఇండియా సబ్జెక్టులు అయిపోయినాయి ప్రతి ఒక్కటి కూడా. వేరే లాంగ్వేజెస్లో మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి విష్ణు గారు రెడీయా? 100%. ఐ మీన్ యాక్ట్ చేయడానికే కదా నాకు దేవుడిచ్చిన అవకాశం నటించడం. సో నాకు నచ్చిన క్యారెక్టర్స్ వస్తే 100% చేస్తాను. ఇప్పుడు మీరు ప్రభాస్ గారిని అడిగారు, ప్రభాస్ గారు మీ ఫ్రెండ్ కాబట్టి అఫ్కోర్స్ మీ బాండింగ్ అడిగారు, ఆయన చేశారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రభాస్ గారి ప్రాజెక్టు లేకపోతే ఇంకెవరో ప్రాజెక్టు ఒక మంచి రోలు, యాక్టింగ్ రోలు, కట్అవుట్ మంచి అన్నీ ఉన్న మనిషికి కావాలని చెప్పి మీ దగ్గరికి వస్తాయి. ప్రభాస్ని ఈ ఈక్వేషన్లో తీసుకురాకూడదు. ఎందుకంటే అతను నన్ను నిద్ర లేపి విష్ణు షూటింగ్కి రా, ఇది చేయాలి నువ్వు అన్నాడంటే నేను నో క్వశ్చన్స్ ఆస్క్ ఐల్ గో. ఎందుకంటే అతను ఈరోజు అతను చేయాల్సిన అవసరం లేదు. అతను చేసింది కూడా నా పైన ఉన్న ఫ్రెండ్షిప్తో కాదు, అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమతో చేశాడు అతను. ఎవరో మీరు చెప్పారా? నేను అడుగుతానని వెళ్ళినప్పుడు నాన్న లేదు నేను ఫోన్ చేస్తాను. ప్రభాస్ మళ్ళీ ఫోన్ చేసి బావ ఎందుకు చేశాను, నువ్వు అడిగితే నేను చేయనా, ఏంటది నువ్వు మాట్లాడేది ఏంటి, ఏం బాగా అడగాల, నేనే చేస్తాను, అసలు ఆయన ఎందుకు ఇది చేస్తావు, అది ఇది. నేను రుణపడున్నాను ప్రభాస్కి. సో అతన్ని ఈక్వేషన్ తీసుకురాకూడదు. అతను అడిగితే నేను ఏదైనా చేస్తాను. ఇంకా ఎవరు అడిగినా కూడా నాకు మంచి క్యారెక్టర్ ఉందంటే ఎందుకు చేయకూడదు? ఒక నటుడుగా నా పైన నమ్మకం ఉంది, నేను క్యారెక్టర్ చేయగలన నమ్మకం ఉంటే గ్యారెంటీ చేస్తాను. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కన్నప్ప. థ్యాంక్ యూ. రిలీజ్కి ముందు మళ్ళీ ఒకసారి కలుద్దాం, డెఫినెట్గా మంచి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.